హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. నేను వచ్చేసాను V9 హాస్పిటల్స్కి ఇల్నెస్ టు వెల్నెస్. సో ఇప్పుడు మనతో పాటు మీకు తెలుసు కదా, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్థరైటిస్కి సంబంధించి ఎన్నో Q&As, ఎన్నో డౌట్స్ క్లారిఫై చేశారు. మరి ఈరోజు PRP గురించి మాట్లాడదాం. నమస్తే అండి. సతీష్ గారు, ఎలా ఉన్నారు? ఒక 55 ఏళ్ళు ఉన్న మనిషికి ఆర్థరైటిస్ వచ్చి ఒక 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. సో వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు PRP ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారనుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో. సో వాళ్ళకి ఒక రోజు ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళకి తర్వాత ఒక 3-4 నెలలు ఏం జరుగుతుంది? మంచి ప్రశ్న యాక్చువల్గా. కాకపోతే మేము PRP థెరపీకి తీసుకునే ఇండికేషన్ మీరు చెప్పినవి కావు. వయసు కాదు, డ్యూరేషన్ ఆఫ్ ద ఇంజురీ కాదు, డ్యూరేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ కాదు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం, కానీ మెయిన్ పరిగణలోకి తీసుకునేది ఏంటంటే కార్టిలేజ్ డ్యామేజ్. కార్టిలేజ్ డ్యామేజ్ని ఎట్లా అందరూ వరల్డ్ వైడ్ ఇది చేస్తారంటే, నొప్పి ఉన్న మనిషిని నిలబెట్టి తీసిన ఎక్స్రేలో యాంటీరియర్ పోస్టీరియర్ లేటరల్ వ్యూలో ఆ 2 ఎముకల మధ్యలో అంతరం ఎంత తగ్గింది అనే దాన్ని బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 చేస్తాం. దీంట్లో స్టేజ్ 2, స్టేజ్ 3లో కూడా ఎర్లీ స్టేజెస్లో ఉంటే, మీ చెప్పిన పేషెంట్ ఎవరైతే స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉంటే మాత్రము PRP థెరపీ ఇస్తాం. సో మీ చెప్పిన పేషెంట్ ఉన్నాడు అనుకుందాం, ఇది తీసుకున్నాడు అనుకుందాం, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీ ప్రశ్న. అయితే నెక్స్ట్ ఇక్కడ డాక్టర్ రోలు, పేషెంట్ రోలు చాలా ఇంపార్టెంట్. పేషెంట్ కూడా ఎస్, డాక్టర్ రోల్ ఏముంటుందంటే ప్రాపర్గా ఐడెంటిఫై చేయడము, ప్రాపర్గా ఇంజెక్ట్ చేయడం. ఓకే, అక్కడ డాక్టర్ రోల్ అయిపోతుంది అనుకుంటారు, తప్పు. తర్వాత పేషెంట్కి చెప్పాల్సిన ఫిజియోథెరపీ, పేషెంట్కి చెప్పాల్సిన న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్, పేషెంట్ వెయిట్ రిడక్షన్, వెయిట్ కంట్రోలేషన్ అంతా కూడా డాక్టర్ చేతిలోనే ఉంటుంది. తర్వాత పేషెంట్కి ఉన్న కోమార్బిడిటీస్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ కానీ కంట్రోల్ చేయాల్సిన డ్యూటీ డాక్టర్దే ఉంటుంది. తర్వాత వీటన్నిటిని పాటించాల్సిన డ్యూటీ పేషెంట్కి ఉంటుందన్నమాట. తర్వాత నొప్పి తగ్గడానికి 3 నుంచి 4 వారాలు పడుతుంది. మెల్లమెల్లగా 10%, 20%, 30%, 50%, 70% అట్లా తగ్గుతూ ఉంటుంది. సో PRP ట్రీట్మెంట్ అంటే ఒక ఇంజెక్షన్ PRP ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ ఒక 1 వీక్లో మనం పరిగెత్తలేం. ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం కోర్స్లో మెల్లగా తగ్గుతుంది. పరిగెత్తడం కోసం కాదు, మనం నొప్పి తగ్గడం కోసం. అంటే నొప్పి తగ్గితేనే కదా మనం తగ్గే వేగం పరిగెడుతుంది. రైట్. అయితే నొప్పి తగ్గడం అనేది మనకు ఒక 2 to 3 to 4 వీక్స్లో మనకి తగ్గిపోతుంది. 1 మంత్లో మొత్తం 1 మంత్లో పోతుంది. తర్వాత మనకి నొప్పి తగ్గడం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, రీజనరేషన్ ప్రాపర్టీ అంటే మళ్ళీ కార్టిలేజ్ పెరగడం. కార్టిలేజ్ పెరగడానికి 3 నుంచి 6 నెలలు పడుతుంది. 3 నుంచి 6 నెలలు పేషెంట్ కానీ జాగ్రత్తగా ఉంటే పోయిన కార్టిలేజ్ మళ్ళీ వచ్చి ఏ స్థాయిలో అయితే డ్యామేజ్ ఉందో మళ్ళీ ఆ స్థాయిలోంచి నెక్స్ట్ స్థాయిలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే బెటర్మెంట్కి. అయితే డాక్టర్ గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, పేషెంట్, మీరు చెప్పారు పేషెంట్ బాధ్యత కూడా చాలా ఉంటుందని. వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానివ్వండి, ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ PRP ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఎలా మార్చుకోవాలి? ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఓవర్ స్ట్రెయిన్డ్ జాయింట్ ఆల్సో విల్ కాజ్ ప్రాబ్లమ్స్. ఓవర్ స్ట్రెయినింగ్ అంటే ఏంటి? జాయింట్లో ఉన్న ప్రతి భాగము ఇంజురీకి గురవ్వడం. ఇంజురీకి గురవ్వడం అంటే ఏమిటి అంటే దాని స్థాయికి మించి పనిచేయడం. సో ఎముక ఎప్పుడు మోయలేకపోతుంది? పేషెంట్ బరువు ఎక్కువగా ఉంటే. కార్టిలేజ్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? ఎక్కువ సార్లు వాడితే బరువు ఎక్కువగా ఉంటే. కండరాలు ఎప్పుడు మోయలేకపోతాయి? వాటిలో తగ బలం లేకపోతే, అంటే ఫిజియోథెరపీ చేయకపోతే. తర్వాత తగిలిన మోకాలు స్టేబుల్గా ఎప్పుడు ఉండలేకపోతుంది? లోపల ఉన్న కుషన్స్ కట్ అయిపోతాను, లిగమెంట్స్ కట్ అయిపోతాను. సో వీటన్నిటిని రివర్స్ చేసుకుంటే మనకు ఆన్సర్ దొరికిపోతుంది. సో పైన ఉన్నది ఏమిటి? కండరాలు. కండరాలు బలపడేటట్టుగా ఎంత పని చేస్తున్నా అంత పనికి తగ్గట్టుగా మనం తయారు చేసుకోవాలి రెగ్యులర్గా ఫిజియోథెరపీ తోటి. యూజువల్గా ఫిజియోథెరపీ ఏమేమి బాగా పనికి వస్తాయంటే, అరుగుదల ఉన్న వాళ్ళకి మోకాల మీద లోడ్ పడని ఫిజియోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది. స్విమ్మింగ్, సైక్లింగ్, స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ చాలా బాగా పనికొస్తాయి. కూర్చొని చేసే బస్కిల్ లాంటివి ఉంటాయి చూసారా, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి అది పనికిరాదు. ఇంకా మమ్మల్ని ట్రెడ్మిల్ చేయొచ్చా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తుంటాం అంటే, అందరికీ కాస్త ఇంక్లినేషన్ పెట్టుకొని ట్రెడ్మిల్ చేయడం చాలా అలవాటు. ఎంత రెసిస్టెన్స్ పెట్టుకుంటే కండరాలలో అంత బలం వస్తుంది అనుకుంటారు. ఈ 2 మోకాళ్ళు అరుగుదల ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. ఇంక్లినేషన్ తగ్గించుకోవాలి, 0 రెసిస్టెన్స్ పెట్టుకోవాలి.
అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. సో గుర్తుపెట్టుకోవాలంటే మోకాలు మీద లోడ్ పడని ఎక్సర్సైజ్ అరుగుదల ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఓకే. తర్వాత నెక్స్ట్ లోపల ఉన్నది ఏమిటి, లిగమెంట్. లిగమెంట్కి సంబంధించిన ఎక్సర్సైజులు పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుంది. పార్షియల్ టేర్ ఏదైనా అవుతే, కంప్లీట్ టేర్ అయిపోతే మాత్రము ఈ రోజున్న పరిస్థితుల్లో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న ప్రతి వాళ్ళు, అంటే ఒక 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు కొత్త లిగమెంట్ పెట్టించుకోవడమే చాలా మంచిది. ఓకే. లేదు లిగమెంట్ కట్ అయిపోతే లిగమెంట్కి సంబంధించిన కండరాలు, ముందు ఉన్న కండరాలని వెనుక ఉన్న కండరాలని పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ చేయడం ఒక పద్ధతి, లేదు లిగమెంట్ పెట్టించుకోవడం రెండో పద్ధతి. ఈ రెండిట్లో ఏది చేయకపోయినా జాయింట్ మీద గివింగ్ అవే సెన్సేషన్, ఇన్స్టెబిలిటీ ఉండేసి మళ్ళీ అరుగుదలకి పోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుషన్లో టేర్ ఉంది, చిన్న టేరా పెద్ద టేరా, సో ఆ టేర్ని కూడా మనం క్లీన్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. తర్వాత కార్టిలేజ్ ఒక్కొక్క దగ్గర పెచ్చుల్లాగా ఊడిపోయి జాయింట్ లోపల లూజ్ ముక్కల్లాగా చేరింది. ఓకే, ఆ లూజ్ ముక్కలు మనం తీసుకోవాలి. కంట్లో నలక పడితే ఎట్లా కంట్లో ఉన్న ఆ నల్లగుడ్డు డ్యామేజ్ అయిపోతుందో, నలక తీస్తే అది 2 రోజులు 3 రోజులు నొప్పి ఎట్లా ఉంటుందో, జాయింట్ లోపల లూజ్ ముక్క ఉన్నా కానీ ఆ కార్టిలేజ్లో క్రాక్స్ వచ్చేసేసి ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అయిపోయేసి లూబ్రికేషన్ కోసము జాయింట్ బాగా వాచిపోయి నొప్పి తగ్గకుండా ఉంటుందన్నమాట. సో అందుకని జాయింట్ క్లీన్ చేసుకోవడం ఎంతో మంచిది కీహోల్ ఆపరేషన్ ద్వారా. తర్వాత జాయింట్ లోపల వంకర్లు ఉంటాయి కొంతమందికి, ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ వంకర్లు ఉంటాయి, దాన్ని కరెక్టివ్ ఆస్టియాటమీ చేయించుకోవడం చాలా మంచిది. ఓకే. తర్వాత ఆ లోపల ఉండే సైనోవియం ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ సైనోవియం ఫ్లూయిడ్లో ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వచ్చి డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో సైనోవియం హెల్దీగా లేకపోతే, రుమటాయిడ్ ఆర్థరైటిస్లు వంటి వాటివి, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంత వాటిలో సైనోవియం హెల్దీగా లేకపోతే, అంటే వన్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ లేయర్స్ ఫర్ ద జాయింట్, అది ఏం చేస్తుందంటే సైనోవియల్ ఫ్లూయిడ్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ వల్లనే జాయింట్ లోపల ఆయిల్ ఉండేసి జాయింట్ ఫ్రీగా ఆడుతుంది అనమాట. ఆ ఫ్లూయిడ్లో ఇంప్యూరిటీస్ చేరిన, ఫ్లూయిడ్ ఉత్పత్తి అయ్యే క్వాలిటీ సరిగ్గా లేకపోయినా ఏమవుతుందంటే జాయింట్ అరమరికలో కానీ లేదా జాయింట్ మూమెంట్లో తేడా అవుతుంది. అందుకనే సైనోవియల్ మెంబ్రెయిన్ యొక్క హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకున్నా, హై ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా, ఏంటంటే ఆల్కహాల్ లాంటివి, నాన్ వెజ్ లాంటివి ఎక్కువ తీసుకుని ఏమవుతుందంటే ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి తక్కువగా శరీరంలోంచి బయటపడిపోవడం వల్ల ఆ క్రిస్టల్స్ అన్ని వచ్చి జాయింట్ లోపల, యూరిక్ యాసిడ్ లోపల కూర్చుంటే ఏమవుతుందంటే జాయింట్ డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి గురించి మనం క్లియర్గా డాక్టర్ని అడిగి తెలుసుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటినీ సార్ట్ అవుట్ చేసుకొని అప్పుడు మన లైఫ్ స్టైల్ని మార్చుకునే ఇది చేసుకోవాలి. డెఫినెట్గా. ఓకే. అయితే ఇప్పుడు ఒకసారి మనం పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల అఫ్కోర్స్ లైఫ్ టైం ఉండకపోవచ్చు, మళ్ళీ మేనేజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా? అసలు ఒక పిఆర్పి సెషన్కి ఎంత వ్యాలిడిటీ ఉంటుంది డాక్టర్ గారు? వ్యాలిడిటీ అంటే చెప్పడం కొంచెం కష్టం, యూసేజ్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టి ఒక చెప్పు కొనుక్కున్నాను, ఒకతను 1,00,000 రూపాయలు పెట్టి ఒక చెప్పు కొనుక్కున్నాను. ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటే యూసేజ్ని బట్టే ఉంటుంది. రోజు వాడితే 10 రోజులు అరిగిపోతుంది, ఒకసారి కూడా వాడకపోతే సంవత్సరం జీవితాంతం అట్లనే ఉంటుంది అది. ఎందుకంటే అరుగుదల అనేది, వయస్సు అనేది శరీరంలో ప్రతి భాగానికి వస్తుంది. ఆ అరుగుదలకి అంటే ఆ వయస్సుకు తగ్గట్టుగా శరీరాన్ని మార్చుకోవడమే ఈ న్యాచురల్ ట్రీట్మెంట్. ఓకే. ఒకసారి 5 సంవత్సరాల్లో పోయే అరుగుదలని ఇటువంటి న్యాచురల్ ట్రీట్మెంట్స్ తీసుకొని జాగ్రత్తగా పాటించడం వల్ల ఇంకొక 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఉంది, కానీ పర్మనెంట్గా మనం వాడలేం. అరుగుదలను బట్టి ఈరోజు 2 స్టేజ్ల్లో కానీ 3 స్టేజ్ల్లో కానీ 4 స్టేజ్ల్లో కానీ పిఆర్పి ఇస్తున్నాం. ఒక్కొక్క స్టేజ్కి అంతరం మధ్యలో 2 నుంచి 3 వారాలు గ్యాప్ పెట్టేసి, సో ఇవాళ తీసుకున్నాం అనుకోండి, 1వ తారీఖు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ 20వ తారీఖు 21వ తారీఖు 2వ స్టేజ్, అక్కడ నుంచి 15 రోజుల తర్వాత 3వ స్టేజ్, అవసరాన్ని బట్టి 4వ స్టేజ్ యాడ్ చేయడం కూడా ఉంటుందన్నమాట. సో ఎవ్రీ స్టేజ్లో ఒకే క్వాంటిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ ఇస్తారా లేదంటే మారుతూ ఉంటుందా? ఒకే క్వాంటిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ ఇస్తాము, కానీ ఫస్ట్ స్టేజ్లో నేను కస్టమైజ్ చేసుకునేది ఏమిటి అంటే, కొంత లిటరేచర్ సెర్చ్ చూసిన తర్వాత సీనియర్స్ తోటి వచ్చిన అనుబంధంతో నేను చూసింది ఏమిటంటే, మోకాళ్ళ నొప్పిలో యూజువల్గా అరుగుదలలో 2 లక్షణాలు ప్రధానంగా పేషెంట్ని బాధిస్తూ ఉంటాయి. ఒకటి స్టిఫ్నెస్, పట్టుకుపోవడం, 2 పెయిన్. సో పెయిన్కి కారణం ఏమిటంటే ఈ కార్టిలేజ్ అరిగిపోవడం, ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ శరీరంలో తయారవడం, తర్వాత ఈ కార్టిలేజ్లో క్రాక్స్ రావడం వల్ల ఏంటంటే ఆ ఫ్రిక్షన్ పెరిగిపోయేసి జాయింట్ పట్టుకుపోతూ ఉంటుంది. సో మళ్ళీ కార్టిలేజ్ పెరిగేంత వరకు దానికి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హైల్డోనిక్ యాసిడ్ నుంచే వస్తుంది. లోపల ఆల్రెడీ డ్యామేజ్డ్ హైల్డోనిక్ యాసిడ్ ఉంటే ఇట్ కెనాట్ నరిష్ ద కార్టిలేజ్ ప్రాపర్లీ. సో అందుకని అది తీసేసి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ని ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ సిట్టింగ్లో 2 కలిపి ఇస్తాం.
సో ఇమీడియట్ న్యూట్రిషన్ ఫర్ కార్టిలేజ్, తర్వాత ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ గురించి ఫస్ట్ ఇస్తాం, డ్యూయల్ థెరపీ అంటాం దాన్ని. సో సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఓన్లీ పిఆర్పి ఇస్తాం. ఎందుకంటే ఒకసారి తీసుకుంటే ఇంజెక్షన్ 1 year నుంచి 3 years వరకు పనిచేస్తుంది హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. పిఆర్పి మాత్రం 2-3 స్టేజ్ల్లో ఇస్తే దాని రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఓకే. అయితే ఇలా ఎప్పుడైతే హైల్యూరానిక్ యాసిడ్ అండ్ ప్లేట్లెట్స్ కలిపిస్తారో అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవా? ఎటువంటి ప్రాబ్లం అంటే బోత్ ఆర్ న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం. ఒకటి ప్రాబ్లం వచ్చింది అంటే ఏదైతే ఇండికేషన్ ఈజ్ రాంగ్, అంటే స్టేజ్ 4లో ఇచ్చాము, లేదంటే అతనికి లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉంటే ఇచ్చే ఇండికేషన్ ఈజ్ రాంగ్ ఉంటే దుష్పరిణామాలు ఉంటాయి. ఇచ్చే టెక్నిక్లో రాంగ్ ఉంటే దుష్పరిణామాలు ఉంటాయి. ఇంజెక్షనే కదా డాక్టర్, టెక్నిక్ ఏముంటుంది? జాయింట్ లోపలికి ఇవ్వాలి కదా. అవును. ఓకే, ఇప్పుడు రంధ్రమే కదా, ఇక్కడ నుంచి పెడితే పోదు కదా. అట్లా అనమాట. అంటే పర్ఫెక్ట్గా జాయింట్ లోపల, అంటే జాయింట్ లోపలికి మనం ఇచ్చేటప్పుడు 2 ఎముకల మధ్యలో ఉన్న గ్యాప్లోనే ఇవ్వాలి. ఆ 2 ఎముకల మధ్యలో స్ట్రక్చర్స్ చాలా ఉంటాయి. సనోవియం ఉంటుంది, లిగమెంట్ ఉంటుంది, కుషన్ ఉంటుంది. ఓకేనా, కాస్త వెనక్కి వెళ్తే రక్తనాళాలు ఉంటాయి, నరాలు ఉంటాయి. మనము అనుభవం లేకపోతే ఏమవుతుందంటే అది ఏదో ఒక స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయి కూర్చుంది అనుకోండి, ఫస్ట్ ఇంజెక్షన్ పోదు, లేకపోతే ఆ స్ట్రక్చర్లోకి ఆ సైనివియల్ లేయర్లోకి పోయి ఇంత లావు వాచేసింది అనుకోండి, పని చేయదు కదా. అవును, అట్లా అనమాట. మళ్ళీ కొత్త సమస్యలు వచ్చి పడతాయి. రియలీ ట్రూ. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ప్లేట్లెట్ మోతాదు అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క మోతాదులో ఇస్తారా, లేదంటే అందరికీ ఒకే రకంగా ఉంటుందా? పేషెంట్కి ఉన్న లెవెల్ని బట్టి యూజువల్గా 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా, అంటే 10 ఉన్నాయి అనుకోండి పేషెంట్కి ప్లేట్లెట్స్, పోనీ అర్థమయ్యేట్టుగా 1,00,000 ఉన్నాయనుకోండి, మనం ఇచ్చే కాన్సన్ట్రేషన్లో 3 నుంచి 6 లక్షల కాన్సన్ట్రేషన్ ఉంది అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. డాక్టర్ పిఆర్పి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. తెలియని వాళ్ళు, భయపడే వాళ్ళు ఎవరున్నా కూడా అవేర్నెస్తో డెఫినెట్గా ట్రీట్మెంట్కి వస్తారు అని అనుకుంటున్నాము. అండ్ ఈరోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అ లాట్ అండి.